ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. బాబా ఇంత కష్టాలు పడుతున్నారు, మీకు ఇప్పుడున్న ఒకే ఒక కోరిక ఏంటంటే ఒక సొంత ఇల్లు కట్టుకోవాలని. ఆ ఇంటి మీద కూడా అంటే అక్కడ ఇల్లు లేదు, ఒక చిన్న బేస్మెంట్ వరకు వేసి పెట్టున్నాను. దాని మీద కూడా అంటే ఆ స్థలం మీద కూడా 3 లక్షల రూపాయలు అప్పు ఉందని తెలిసింది. నిజమేనా? మీకు ఎలా తెలుసు సార్ ఇది? నిజమేనా? ఇప్పటికీ ఉంది కదా అప్పు? ఉంది సార్. ఆ అప్పు తీర్చాలి సార్. నేను ఇంతవరకు ఎవరికి చెప్పుకోలేదు సార్. నేను ఎవరికి చెప్పుకోలేదు. కానీ మీకు ఎలా తెలుసు నాకు అర్థం కావటం లేదు. తెలిసింది. అప్పు కట్టుకోవాలి, పిల్లల పెళ్లి చేయాలి, ఒక పాప పెళ్లి చేయాలి, బాబుకి సరైన దోవ చూపించాలి, ఆ ఇల్లు కట్టుకోవాలి. 54 ఏళ్ళ వయసు, ఈ రోజుకి కష్టపడుతున్నారు. అవును సార్. ఆ ఇల్లు కంప్లీట్ చేసుకుంటాను అన్న నమ్మకం ఉందా? ఉండదు సార్. చెప్పాను సార్ ఫస్టే, కష్టపడతా. ఇంకొక 5 ఏళ్ళు కష్టపడుతాను. ఇల్లు ముందు ఏదో ఒక 2 రూము కట్టుకొని ఆ ఇంట్లోనే మా బిడ్డకి పెళ్లి చేస్తే నా బాధ తీరిపోతుంది. మళ్ళీ నా జీవితం ఎట్టునే నేను గడిచిపోతాను సార్. ఏమంటే నా సొంత ఇంట్లో నా బిడ్డకి పెళ్లి చేయాలి. నాకు ప్రతి తండ్రికి ఉండే ఆశ కదా. నాకు ఇంకేం కోట్లు సంపాదించాలా, అవి చేయాలి ఇవి చేయాలి ఇలాంటి కోరిక నాకు లేదు సార్. ఏదో చిన్న 2 రూములు కట్టుకొని ఆ ఇంట్లో నా బిడ్డకి పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసి అత్తగారింటి పంపించేస్తే మళ్ళీ నా బ్రతుకు ఎట్లున్నా నన్ను ఎవరు అడుగుతారు సార్? మళ్ళీ కరెక్ట్. ఆడబిడ్డ ఉండే ఒక ఆడబిడ్డ, మగపిల్లడు అంటావా? మగపిల్లడి గురించి ఏ దిగులు బాధపడిన అవసరం లేదు. వాడు కష్టపడి వాడు చేసి ఏదో చేసుకుంటాడు. వాడికి ఒక దారి చూపిస్తాము. కానీ ఆడపిల్లకి చేయాలి కదా సార్. ఆడబిడ్డ మనల్ని నన్ను తండ్రి తల్లి నేనే సార్ 2. మా పాపకి నేనంటే మా పిల్లలు చాలా ప్రాణం. మా 2 పిల్లలకి, నా కొడుక్కి మా కూతురికి ఇద్దరికి నేనంటే చాలా ప్రాణం. నేను కష్టపడేది చూస్తే మా పిల్లలు చాలా బాధపడుతున్నారు. ఆ 2 రూములు కట్టేసి ఆ బిడ్డకి ఒక దారి చూపించేద్దాం. ఇదే నా కోరిక, ఇంకేం లేదు సార్. ఎవరైనా సహాయం చేస్తామని ముందుకు వచ్చి ఇల్లు కట్టిస్తామంటే ఓకే అంటారా? సార్ నేను అలాంటి ఆలోచనలు నేను పెట్టుకోలేదు సార్. ఒకవేళ అవకాశం వస్తే దేవుడి దయ. అది లేదు సార్. నాకు ఊరికే వచ్చే డబ్బు అది నిలబడవు సార్. ఎంత ఆదర్శంగా ఉన్నారు బాబాయ్ మీరు. ఊరికే వచ్చే డబ్బు నిలబడవు సార్. కష్టపడి సంపాదించేది నిలబడవు. ఊరికే వచ్చే డబ్బు ఆడ సార్ నిలబడుతుంది. మిమ్మల్ని చూసి ఇప్పటి తరం నేర్చుకోవాలి బాబాయ్. కష్టం మాత్రమే నమ్ముకోవాలి, ఇక దేన్ని నమ్మకూడదు అనే మీ ఫిలాసఫీ ఉంది చూడండి. అది మాకే కాదు, మా ముందు తరాలకు కానీ మా తర్వాత తరాలకు కానీ మాకందరికీ ఆదర్శం. ఎంత గొప్ప మాట చెప్పారు. నాకు అలాంటి ఆశలు లేవు సార్. కష్టపడాలి, సంపాదించుకోవాలా, అరే అప్పులు తీర్చుకోవాలా. ఆ ఇల్లుగా 2 రూములు ఎంత అవుతుంది? 2 రూములు ఏదో మళ్ళీ అప్పు చేద్దాంలే, అప్పు చేసేనే ఇల్లు కట్టేద్దాం అనే ఒక ధైర్యం ఉంది సార్. ఇప్పుడు ఏమంటే దీనిపైన ఏదో దేవుడు దారి చూపించాడు. ఆ దేవుడు దారి చూపించిన ఆ దారిని మనం సద్వినియోగం చేసుకొని ఏదో ప్రోగ్రాంలు చేసుకొని వచ్చిన అవకాశాలు ఏదో చేసుకొని సద్వినియోగం చేసుకుని దానిపైన మనం ఏదో కొద్దిగా గోడెక్కించుకోవడం, ఇల్లు కట్టుకోవడం, మళ్ళీ మోల్డింగ్ చేసుకోవడం, మళ్ళీ ఏదో చేసి మళ్ళీ బిడ్డకి ఒక పెళ్ళి ఏదో అప్పు చేసి చేసుకునేద్దాం. ఇంకా దీనిపైన నాకు ధైర్యం ఉంది. ఇంకా అంటే ఊరికే వస్తుంది డబ్బని ఆలోచించకూడదు సార్. నాకు ఆ ఆలోచన లేదు సార్. ఊరికే వచ్చే డబ్బంతా నిలబడవది. సూపర్. నాకు కష్టపడాలి సార్. కష్టపడాలా ఇలాంటి ఆలోచనతోనే నేను ఈ 54 సంవత్సరాలుగా నేను జీవితాన్ని గడుపుకుంటూ వస్తున్నాను సార్. 20 ఏళ్ళ వయసులో ఆల్మోస్ట్ చావు వరకు వెళ్ళాల్సిన వ్యక్తి కొన్ని గాయాలతో బయటపడ్డారట. అది ట్రైన్లో నుంచి పడిపోయాను సార్. అది వాళ్ళు నంద్యాలలో డ్యాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తాను, ఆర్కెస్ట్రా డ్యాన్స్. ఆళ్ళగడ్డ ఆదోని గద్వాల
అటు ప్రోగ్రాం వేసి బస్సులు సీట్లు లేక ట్రైన్లో కూర్చొని వస్తూ ఉన్నాము. నేను ట్రైన్లోనూ సీట్లు లేవు, నేను ఫుట్బోర్డ్ పైన కూర్చున్నాను. మా ఫ్రెండ్ నాతో కూడా వచ్చిన అబ్బాయి లోపల కూర్చొని అనుకొని అతను మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడుతూ నిద్రపోయాడు. అతను నిద్రపోయే లోపు నేను నైట్ అంతా ప్రోగ్రామ్ చేసింది కాబట్టి కొంచెం కళ్ళు నేను నిద్రపోయేసాను. ఆ నిద్రపోయేటప్పుడు 2 చేతులు వదిలేసాను, కమ్మీలు వదిలేసా. నిద్రలోనే 2 కమ్మీలు వదిలేసాను. బండి పోతుంది, షేకింగ్ అవుతుంది కదా సార్ ట్రైన్. అవును. ఆ షేకింగ్లో వాలిపోయాను. ముందుకి వాలిపోతున్నానంగా కళ్ళు తెరిచేసాను. కళ్ళు తెరిచేటప్పుడు మోకాళ్ళు అట్లా ముడుక్కొని ఇట్లా వంగుకొని పల్టీ కొట్టేశాను ఆ రన్నింగ్లోనే. అంటే పక్కన ఏదైనా స్టేషన్ వస్తుందో ఏమో తెలియదు, ఆ బ్రిడ్జి వస్తుంది అనమాట. ఆ బ్రిడ్జి వస్తుందని కొంచెం స్లోగా వెళ్తా ఉన్నది బండి. ఆడ పడిపోయిన ఘాట్ సెక్షన్ అది, రాయి ఉంటే ఇదో సార్ ఇది చీలింది చూడండి. ఓకే, ఆ దెబ్బ అదేనా? అదే సార్ దెబ్బ. ఆ పల్టీ కొట్టడంలో రాయి గుచ్చుకోవడం బాగా చాలా చీలిపోయింది. ఈ పక్క షోలర్ పోయింది, 2 పక్కల షోలర్. చూపిస్తే బాగుండదు అందుకని. ఇప్పుడు అలాగే ఉంది, కానీ ఈ ఎముకలు అట్లే ఊగుతూ ఉంటాయి. ఈ బోన్ సెట్ కూర్చుంటాయి కదా సార్, ఇట వస్తాయి. ఆ గాయాలతోనే ఇన్నాళ్ళు ఈ కష్టం చేస్తున్నాను సార్. వెనకాల మెడ కింద క్రాక్ వదిలి ఉండేది. డాక్టర్ విజయ్ కుమార్ గారు చిత్తూరు మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఆయన ఎముకల్ స్పెషలిస్ట్ సిఎంసి డాక్టర్ ఆయన గారు అంటే నంద్యాల నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడ చూపించుకున్నాను. నొప్పి ఎక్కువగా ఉంటే క్రాక్ వదిలింది, ఇప్పుడు ఆపరేషన్ చేయలేము, అట్టే ఉండిపోవాల్సిందన్నారు. పడుకునేటప్పుడు దిండు పుట్టుకోకూడదు, ఓకే, అలాగే పడుకోవాలా, ఇంతే. ఏంది బాబా ఇంత మొండి ధైర్యం ఏంటి? ఉంటే జీవితంలో ఎక్కడా సుఖం లేదు, ఒళ్ళంతా కూడా నొప్పులు, ఆరోగ్యం సరిగ్గా లేదు. ఇంత మొండి ధైర్యంతో ఏంది 54 ఏళ్ళ వయసును ఎలా లీడ్ చేశారు సార్? మా గురించి మీకు ఏం అసలు నేను పడిపోయింది ఇదంతా నేను ఎవ్వరికి చెప్పలేదు, కానీ మీకు ఎలా తెలిసింది ఏమో తెలియదు, కానీ మేము ఇదే ఫస్ట్ టైం మీకు చెప్పడం. నేను ఎవ్వరికి చాలా ఇంటర్వ్యూలు ఇచ్చాను, నాకు ఇలా అయింది నేను ఎవ్వరికి చెప్పలేదు సార్. మీకు ఎవరు చెప్పారు ఏమో తెలియదు, మీరు ఎలా తెలుసుకున్నారో తెలియదు, కానీ మీరు అడగడం వల్ల నేను చెప్తున్నాను. అదే చెప్పుకుంటే చెప్పుకోకూడదు అనుకున్నా, ఎందుకు చెప్పుకోవడం అనే దాంతోనే వెళ్తున్నాను. కానీ మీరు ఈరోజు పట్టుగా అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాను. బాబాయ్ సరే, మనం కొంచెం ఎమోషనల్ అయిపోయాము. సరదాగా ఒక క్వశ్చన్ అడుగుతాను. చెప్పండి సార్. ఇన్నేళ్లలో అంటే ఒకటి కొనుక్కోవాలని, లేదా అది తినాలని, ఆ బట్టలు కొనుక్కోవాలని, ఇలా చిన్న చిన్న కోరికలు ఉంటాయి, ప్రతి మనిషికి ఉంటాయి ఎన్ని కష్టాల్లో ఉన్నా. ఈరోజు ఇంతకు ముందు కంటే మీ దగ్గర కొంచెం ఆర్థికంగా కొంచెం బలపడ్డారు. 4 రూపాయలు వచ్చినప్పుడు మీరు ఫస్ట్ తీర్చుకున్న కోరిక ఏంటి సార్? నాకంటూ కోరికగా ఏం చేసుకోలేదు సార్. నేను సంపాదించిన గారు ఇప్పుడు అప్పులు తీసుకుంటా ఉన్నాను సార్. ఇప్పుడు అప్పులు కడుతున్నారు? ఇప్పుడు అప్పులు ఇస్తున్నాను. అప్పులు కొద్దిగా ఉంది, అప్పులు కొద్దిగా తీర్చేసి ఇంటి కాగితం అని చెప్పారు కదా, ఇంటి కాగితం పేయడం ఒక 3 లక్షలు ఉంది, దానికి కొద్దిగా కట్టుకోవాలా. ఇల్లు కట్టేదాకా ఇంకా కోరికలు కోరికలు అంటూ ఏం సార్? ఈ వయసులో నాకేం సార్ కోరికలు? నా కోరిక ఉండేది ఒకటే సార్, ఒక 2 రూములు ఇల్లు కట్టుకోవడం, బిడ్డకి పెళ్లి చేయడం, బిడ్డలకు చూసుకోవడం, అంతే సార్. నాకు ఇంకేంలా. అంటే ఉన్నాయి 2 కోరికలు ఉన్నాయి. చెప్పండి. మా దేవుణ్ణి కలవాలని. అయిపోయిందిగా. మా దేవుణ్ణి కలిసేసా, హ్యాపీ. ఇంకోటి ఏదో కష్టపడదాం, కష్టపడి సంపాదించి ఇల్లు కట్టుకొని బిడ్డకి పెళ్లి చేయాలి. ఇంకేం కోరికలు లేవు సార్ నాకు ఎలాంటి కోరికలు లేవు సార్. ఎప్పుడు తినడం ఆ గంజి నీళ్ళే తాగాలనిపిస్తుంది నాకు, అర్థమైందా? రాగి గంజే తాగుతాను, సంగటి ముద్దలే తింటున్నాను. ఫుడ్ ఏం మారలా?
ఫుడ్ ఏం మారదు సార్ మన దగ్గర. ఎందుకు సార్ ఫుడ్ మారాలి? ఇంత పేరు వచ్చిన తర్వాత చుట్టూ ఉన్న సార్. పిజ్జాలు బర్గర్లు అవి ఇవి చెప్తుంటారు సార్ కదా. పిజ్జాలు బర్గర్లు ఆ గిర్గర్లు ఎంత నేను తిన్నా సార్. అసలు ఏం తింటారు ఈ వయసులో? ఆ ఎనర్జెటిక్ గా డాన్స్ ఏంది, ఏం తింటారు రోజు చెప్పండి. గంజి, ఆ. రాగి గంజి, ఉమ్, సంగటి ముద్ద, రాగి సంగటి ముద్ద. ఉమ్, సాయంత్రం అయితే చపాతి, గోధుమ చపాతి, అది మైదా పిండి చపాతి కాదు, ఉమ్, గోధుమ చపాతి చుక్క, ఆయిల్ లేకుండానే. ఉమ్, ఆయిల్ లేకుండా ఎక్కడైనా వెళ్ళి హోటల్లో చపాతీ తినాలని అడుగుతాను, గోధుమ మైదానా? ఉమ్. గోధుమ అంటే ఆయిల్ వేయద్దండి, అట్టే నిప్పుతో వేడి చేసి ఇవ్వండి అంట. రైస్ తినరా అసలు? సార్ రైస్ అన్నం. రైస్ ఏదో కొద్దిగా, ఉమ్. రైస్ ఏదో, ఇంకా ఇంట్లో ఉంటే ఇంట్లో పాప వండి పెడతారు, తింటాను. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.